తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా చిత్ర దర్శకుడు బోయపాటి సీను కుటుంబ సభ్యులతో పాటు స్వామివారిని దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు దగ్గరుండి దర్శనం చేయించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అటు తర్వాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ కూడా స్వామివారి దర్శనం ఎంతో బాగా జరిగిందనేనని, త్వరలోనే తాను చేయబోయే సినిమాలకు సంబంధించి మరో 2-3 రోజులలో మీడియాకు తెలుపుతానని, ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, అలాగే స్వామివారి ప్రసాదాలు కూడా ఇప్పుడు ఎంతో నాణ్యతతో ఉన్నాయని కూడా బోయపాటి సీను మీడియాకు వివరించారు. అటు తర్వాత ఆయనతో పాటు ఫోటోలు తీసుకోవడానికి శ్రీవారి భక్తులంతా కూడా పోటీ పడిన పరిస్థితి. సార్ వచ్చేయండి సార్ కానీ సార్ వచ్చేయండి మీరు వచ్చేయండి మమ్మల్ని బాగా అయిపోయింది సార్. ఓ రామాంజనేయులు కాదు గేట్ కావతల అది ఇష్యూ వేస్తుంది. ఎప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూనే ఉంటాము. అలాగే ఈసారి ఒక మంచి వాతావరణంలో వచ్చి స్వామివారిని దర్శించుకొని బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంది, అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. అది అయిన తర్వాత చక్కగా పలహారాలు స్వీకరించాము. వేదాశీర్వాదం ప్లస్ పలహారాలు చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది, ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. స్వామివారు అనుగ్రహించాలి, స్వామివారు ఆర్డర్స్ పాస్ చేయాలి. ఆయన ఇది ఇచ్చిన నెక్స్ట్ మినిట్, ఆయన అనుగ్రహించిన నెక్స్ట్ మినిట్ తప్పకుండా తీస్తారండి. దానికన్నా సంబంధం లేదు, సమస్య లేదు.